గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో దాదాపుగా 22 సంవత్సరాల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నా, క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా, అనేక ప్రతిపక్షాల పార్టీల్లో అధికార పక్ష పార్టీల్లో పనిచేయడం జరిగింది. దాదాపుగా నేను ప్రతిపక్షంలోనే ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. కానీ రాజకీయ నాయకులు రాజకీయ విమర్శను రాజకీయ వేదికల మీద చేస్తారు. అది రాజకీయ నాయకుడికి ఉండే హక్కు. కానీ ఆ రాజకీయ నాయకుడు వేదికల మీద చేసిన విమర్శలను ఇంటి మీద దాడులు చేయడం అనేది సరి అయిన విధానం కాదు. వాళ్ళ నాయకుడు మరి ఇటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తాడని నేనైతే అనుకుంటాను. మరి వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి. దీని ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు? అంటే ప్రశ్నిస్తే ఇంటి మీద దాడి చేస్తారా? అడిగితే ఇంటి మీద దాడి చేస్తారా? రాజకీయంగా మీరు విమర్శ చేయండి, పత్రికా సమావేశం పెట్టి విమర్శించండి, సోషల్ మీడియాలో విమర్శించండి. అంతేగాని ఇంటి మీద దాడి చేసే సాంప్రదాయాన్ని కొత్తగా ఇప్పుడే వస్తున్నది. మెదక్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. అంటే పేదోడు కింది కులపోడు పార్టీలు మారితేనేమో అమ్మిండని ఒక ట్యాగ్ వేస్తారు. పెద్ద పెద్దోళ్ళు మీరందరు రాజకీయ పార్టీలు మారితేనేమో మీరు ఆత్మాభిమానం, నువ్వు 10 సంవత్సరాల అట్లా పదవి పొంది పార్టీ మారితేనేమో మీ ఆత్మాభిమానం. మరి మేము 15 ఏళ్ళు పనిచేసి మాకు నష్టం జరిగితే మేము పార్టీ మారితేనేమో వాడు పార్టీ అమ్ముడు పోయిండని ఒక ట్యాగ్ వేసి బలహీన వర్గాలను అణచివేసే కార్యక్రమం చేస్తున్నాడు. కేవలం నేను ఒక బీసీ ముదిరాజు బిడ్డను అయినందువల్లనే ఈరోజు ఆ నాయకుడు నన్ను అణచివేయడానికి ఇంటి మీద దాడి చేయించిండని అనుకుంటున్నా. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. మీది మీరే, మీ అంతలా మీరే మీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇటువంటి సాంప్రదాయాన్ని తక్షణమే బంద్ చేయండి. భయపెట్టేటోళ్ళు ఎవరు లేడు. రాజకీయంగా ఇటువంటి ఇష్యూలకు భయపడే సమస్యనే లేదు. రాజకీయంగా చిన్నప్పటి నుంచి రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని న్యాయపరంగా చట్టపరంగా మేము తేల్చుకుంటాం తప్ప ఒకరు వచ్చి దాడి చేస్తే మేము దాడి చేసే నైజం మాది కాదు. మీరు కూడా ఆ నైజాన్ని ప్రోత్సహించద్దని చెప్పి వాళ్ళ నాయకుడిని హెచ్చరిస్తున్నా. రాజకీయ విమర్శలు చేస్తే తట్టుకునే వ్యక్తిత్వం, తట్టుకునే స్తోమత ఉండాలి ఎవరికైనా. కానీ ఎక్కడో వేదిక మీద మాట్లాడితే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి వాళ్ళందరినీ ఉసగొల్పి ప్రోత్సహించి, నేను వచ్చిన వ్యక్తులకు కూడా నా విన్నపం ఏంది అంటే, నాయన మీరంతా 20-30 సంవత్సరాల వయసున్న యువకులు, మీకు ఎవరినో నమ్మి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకుండా. ఇది రాజకీయ విమర్శ. రాజకీయ నాయకులు ఎన్నో విమర్శలు చేసుకుంటారు. కానీ మీరు రావడం వల్ల కేసుల్లో ఇరుకపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళ నాయకుడికి కూడా చెప్తున్నా, మీరు రాజకీయాలు ఉన్నారు, ఆ పిల్లల జీవితాలను ఖరాబ్ చేయకండి. వాళ్ళకు సంసారం, పిల్లలు, పేదోళ్ళు, రోజు కూలిపోయినో రోజు వ్యవసాయం పైన బతికేటోళ్ళను వాళ్ళని రాజకీయాలకు లాగి వాళ్ళను దాడులు చేయించి వాళ్ళని కేసులు ఇరికిచ్చి వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోమని చెప్పి కోరుతూ ఆ పిల్లలకు కూడా నా విన్నపం, మీరు రాజకీయ విమర్శలకు మీరు బలిగాకండి అని చెప్తున్నా. వాళ్ళ నాయకునికి కూడా నా విన్నపము, మీరు ఇండ్ల మీద దాడి చేసే సాంప్రదాయాన్ని తక్షణమే బంద్ చేసుకోండి. లేకుంటే ఎవ్వరు భయపడేది లేదు. ఎవరు కూడా ఈ సాంప్రదాయాన్ని భయపడకపోతే 1-2 పెరుగుతాయి తప్ప ఇది రాజకీయ విమర్శ లాగానే తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.